ఇశ్రాయేలీలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసింది కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకోలేదు. మరియు వారు ఇశ్రాయేలీల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలిను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసుల్లో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాతన హతము చేయండి. మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుష సంయోగము నెరిగని ప్రతి స్త్రీని నశింపచేయవలని చెప్పింది. యాబేష్గిలాదు నివాసుల్లో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందులు షిలోహులో నున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చింది. కన్యలైన స్త్రీలు దొరుకుగా, కన్యలైన స్త్రీలు దొరుకుగా కనాను దేశమందని షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చింది. దేవుడు ఎవరిని తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు? చెరుపబడిన వారు లేక కుటుంబ వ్యవస్థలో అడుగు పెట్టిన వారా? ఏంటిదా మార్చడం? మరి కన్యలైన స్త్రీలు దొరకగా, కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందుల షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చింది. సేనలోనికి మరి చేర్చారు ఎవరిని? కన్యలైన స్త్రీలను సేనలో అని చేర్చారు. భౌతికమైనటువంటి పొడవులో ఉన్న కన్యత్వము, దాని విలువ, దాని సౌభాగ్యము ఎలాంటిదో, అలాగే ఆధ్యాత్మిక కోణంలో కూడా కన్యత్వం ఇక మీ తేటకి అర్థం అవ్వాలంటే 10 మంది స్త్రీల, పురుషుల, పిల్లల, ఇలా కన్యకలు కన్యత్వమును కాపాడుకునేవారు. స్త్రీలైన వారికి కన్యత్వమును కాపాడుకుంటా అది ఎంత ఉన్నతమైనదో, దానికి పోల్చబడిన రీతిలో ఆధ్యాత్మిక కోణంలో కూడా స్పిరిచువల్ మెచ్యూరిటీ మస్ట్ బి మెయింటైన్ ఆర్ బి కెప్ట్ ఫర్ ఇండివిడ్యువల్. రక్షించబడిన విశ్వాసులైన వారు, రక్షించబడిన విశ్వాసులైన వారు రక్షించబడిన దినము నుండి ఆత్మీయమైన కన్యత్వమును వారు కాపాడుకోవాలి. భౌతిక కన్యత్వం వేరు, ఆధ్యాత్మిక కన్యత్వం వేరు. పురుషుని కూడని వారు రక్షించబడిన విశ్వాసులైన వారు కదా. మనం ఇక్కడ అన్వయించుకోవాల్సిన మాట ఏంటంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ. రక్షించబడిన దినం నుండి పౌలంటే విశ్వాసం కాపాడుకుంటేనే నా పనులు తుదముట్టించితేనే నా వాళ్ళు జీవ కిరీటము. మరి కిరీటము వేరు, జీవ కిరీటము వేరు. రాజులకి కిరీటం ఉంటుంది, రాణిలకి కిరీటం ఉంటుంది. ఇది భౌతికమైనటువంటి కిరీటము, రాజరికము. దేవునికి వాక్యం చెప్పిన మాట ఏంటంటే రక్షించబడినటువంటి వారు, తీతులుగా కరమైనటువంటి వారైన వారు కూడా వారందరూ ఎవరయ్యా అంటే ఆ యాజక సమూహమును రాజులైన దేవుని
సొత్తైన ప్రజలు. ఎవరు వారు? దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహము. ప్రజాపరిపాలనలో వచ్చే అధికారులు, దే ఆర్ ఎలక్టెడ్ పీపుల్. కానీ రాజరికం అంటే అలా కాదు. దేశంలో ఎవరైనా వచ్చి అది కంటెస్ట్ చేయడం కాదు. వారు రాజ కుటుంబంలో పుట్టిన వారై ఉండాలి. నువ్వు రక్షించబడిన వ్యక్తిమైనట్లయితే, కీర్తనతో కడబడినట్లయితే, ఆధ్యాత్మిక కోణంలో నీవు రాజులని యాజక సమూహము. అయితే నేను చాలా సేవకులు 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 అంటారు. రాజులైన యాజక సమూహము. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా వారు రాజులు, వారు యాజకులు. చెప్పండి, రాజులను యాజకులై ఉన్నారు. మేము సేవ చేయట్లేదు, సేవకులు కాదండి. ఏంటది? యాజకులట. మీరు ఎప్పుడైనా దీన్ని గుర్తించారా? నేను రక్షణ పొందుట ద్వారా క్రీస్తు రక్తంలో కడగబడినాను, ఆయన అగ్నితో కాల్చబడ్డాను, నేను క్రీస్తు యేసుగా బిడ్డనైనాను, నేను క్రీస్తు సంతానమైనాను, నీ యాజక సమూహమైనాను. రాజులైన యాజక సమూహంలో నేను రాజు వంశములకు చెందిన వ్యక్తినై ఉన్నాను. మీరు ఎంతమంది భౌతికమైన పుట్టిన వంశాలను మర్చిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? కాళ్ళ కింద తొక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాని విషయము సిగ్గుపడడం కానీ అతిశయపడడం కానీ నాకు లేదు అన్నటువంటి మనస్సాక్షి ఉన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారిలో? నేను మేము నేను మేము నేను మేము నేను నేను మేము మేము వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు. ఎక్కడున్నావు? పర్లోకం వెళ్తావు నువ్వు. మరే మనవలే మనవాళ్ళు అనుకున్నాం కాదంట. చెంత చచ్చింది, పులుపు. ఏంటి నీ క్రైస్తత్వం? చెప్పుకుంటే సరిపోతుందా? ఇప్పుడు 110 మార్కులు వచ్చినాయి. సరే ఎన్ని వచ్చినాయంటే వాళ్ళ అమ్మాయికి వాళ్ళ పక్కన చూపించారు. చూడు మా అమ్మాయిని చదువు ఎంతమంది చూపించమన్నా చూడమన్నాడు. మీ అబ్బాయికి 100 వేసినాయి అమ్మ. ఎంత సంతోషించారో వాళ్ళు. అది వచ్చింది 10 మార్కులు. దిద్దకుండా 100 చేశాడు దాన్ని. ఏంటి దిద్దకుండా అంటే ఏం చేశాడు? అంతే అయిపోయింది, సింపుల్. 10 100 అయిపోయిందండి. ఒక అలా పెడితే దిద్దకుండానే. నువ్వు అలాంటి పని చేయలేదేమో, అలాంటి మోసం చేయలేదేమో తల్లిదండ్రులైన వారిని. కానీ క్రీస్తున్న విశ్వాసం చెప్తున్నాను, నీవు నీ భక్తిలో 10 మార్కులు ఉంటే 100గా ఎక్స్పోర్ట్ చేసుకున్నావా? 100గా ప్రగల్భాలకు పలుకుతున్నావా? లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతున్నావా? పుట్టిన గర్వం ఉంటుంది, ఏమీ గర్వం లేదు. మాట ఏమీ గర్వం లేదు. ఏమి గర్వం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎంత ఉందో పుట్టిడు. నీ నోటి మాట నీకు స్టేట్మెంట్ అయితే, నా నోటి మాట నాకు స్టేట్మెంట్ అయితే, నా నోటి మాటే దేవునికి, నా నోటి మాట అనేది దేవునికి అది స్టేట్మెంట్ అవుతుందా? ఎవరి మాట వాళ్ళకి స్టేట్మెంటా? అంటే నీవే కొలమానికివా? నీవే కొలుచుకుంటావా? నీవే మార్కులు వేసుకుంటావా? నీవే నేను భక్తుడు అనుకుంటున్నావా? నీవే నాకు గర్వం లేదు అనుకుంటున్నావా? నీ కొలమానిక తప్పుడు కొలమానిక.
ఏ రాంగ్ మెజర్. నీ కులం మానిగతో నీకు ఇచ్చిన రిజల్ట్స్ దేవుడు తీసుకుని పొలంలో తీసుకెళ్ళాం. ఆయన దగ్గర ఒక కులం మారికొన్నది. ద ఆథరైజ్డ్ మెజర్. నేను నిన్ను నా త్రాసులో తోచగా తక్కువగా కనబడ్డావు. అదేంటి ప్రభు తప్పేమని? నన్ను నేను నా త్రాసులో చూసుకోనగా ఎక్కువగా కనబడ్డాను. ఎవరిది కరెక్ట్ అంత? నీ అభిప్రాయమేనా? నువ్వేదో అనుకుంటే అదేనా? నేను మంచోడు అనుకుంటే మంచోడుగానా? పాప అనే తప్పు లేదంటే అది లేనట్టేనా? నువ్వు ఎన్నిసార్లు నీ విషయం నీవు ఎన్ని వందల వేల పర్యాలు నేను 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 మంచి మంచి అది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు అలాగది ఇలాగది ఏడదని అలాంటి అలాంటి ఇలాంటి కాదు అని అనుకున్నది 100 ఉంటాయి, 1000 ఉంటాయా? అది నీ కొలమానిక. అడుగు. ఇక్కడ 100 మంది ఉన్నారు కూడా, 100 మంది అప్పుడప్పుడు అడుగు. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? అమ్మో ఉండకుండా చెప్తేనే పుట్టేట్లు ఏదేస్తుంది అయ్యాటి. అమ్మ నాయన ఏమే అంటారా? అలా కాదు, అలా కాదు. ఇంకా మనం మెరుగు చేసుకోవాలనుకున్నట్లయితే, ఇంకా ఒక చిక్కు దువ్వను తీసుకొని తల దూకోవాలనుకుంటే, అంటి పేరు ఆ పేరు ఉదయంతో దూకోవాలనుకుంటే, అంటి పేరు కూడా దువ్వాలంటే ఏ పేరు కావాలి? అంటి పేరు దువ్వేది కావాలి. ఈపు తీయాలంటే ఈపు పని కావాలి. చిక్కు తీసే దువ్వని తీసుకొని నువ్వు తల దువ్వుకుంటే చక్కగా ఉంటావా? దెయ్యంలాగా ఉంటావా? దువ్వుని కలదే. Let not be your self. నీకు సొంతము నీ ఆలోచన అది మెజర్మెంట్గా తీసుకోమా. ఇంకా చెప్పాలంటే మనిషికి కాగితం తీసుకొని దాని మీద 10 మంది పేర్లు రాసి మనిషికి ఒక కాగితం ఇచ్చి, ఈ ఆంటీ గురిగా ఈ ఆంటీ గారు ఎలాంటి వాళ్ళు, ఈ ఆంటీ గారు ఎలాంటి వాళ్ళు, ఈ పాప ఎలాంటిది, ఈ అంకులు ఎలాంటి వాళ్ళు, ఈ బాబు ఎలాంటి వాడు అని చెప్పి నిన్ను రాయమన్నారనుకో, రాసిన బాసులు ఏమన్నారనుకో, ఎంతమంది వేస్తాం? నీ గురించి కాదు, పేర్లు ఇచ్చి ఆ పేరు గురించి రాసి వాళ్ళ గురించి చేయమన్నారు. చేస్తావా వేయవా? వేయు. ఈ తెలుగు ఉంటే అమ్మ నేనగానా అలా రాసేస్తే దాని మీద నా ఫోన్ నెంబర్ లేకపోయినా, దాని మీద నా పేరు లేకపోయినా, అమ్మో నాకు భయం. రైటింగు చిన్న మాట. మీకు ఏ రకమైన వ్యాధి వచ్చినా ఓ వైద్య దగ్గర మందు వాడినా తగ్గకపోతే మరొక వైద్య దగ్గర వెళ్తారా వెళ్ళరా? చెప్పండి. ఏ రకమైన వ్యాధి వచ్చినా, ఏ మణకరమైన వ్యాధి వచ్చినా నేను 10 రూపాయలు కాదు, 10,000 కాదు, 10,000 కాదు, 10 లక్షలు ఖర్చు పెట్టవలసి వచ్చినా, నీ ఆస్తి ఎంత ఉన్నా తక్కువ ఉన్నా 10 లక్షలకి 10 లక్షలేమో ఆస్తి ఉంటే దాన్ని అమ్ముతావా? కొంత అమ్ముతావా? అమ్మితే చాలు. మరి ఎంత అమ్ముతావు? ఎంతమంది హాస్పిటల్లో ఎంత డబ్బు కట్టాలని చెప్తే చూడండి.
భార్య మాట విని నా భర్త దగ్గర డబ్బులు లేకపోతే తన నగలు తీసి ఇస్తుందా ఇవ్వదా? తక్కువయా? నగలు తీసి ఇస్తుందా ఇవ్వదా? దాచిన డబ్బులు తీస్తుందా తీయదా? డబ్బులు లేకపోతే అప్పు తెస్తుందా తేదా? ఎంత వడ్డీ అయినా తెస్తుందా తేదా? 10 మందిని అడుగుతుందా అడగదా? అడుగుతాడా అడగడా? ఎందుకు? లేనప్పుడు ఊరుకోవచ్చు కదా. డబ్బులు లేవని ఊరుకోవచ్చు కదా. నిజంగా లేవు కదా, అప్పు తెస్తే తీర్చలేవు కదా. 1 మంది బంగారం అంతా అన్ని డాక్టర్ ఇస్తే ఆపరేషన్ చేస్తానన్నా సరే నా ఒళ్ళు ఉట్టిదైపోతే నీ శుద్ధి ఉట్టిదాకా కనపడతాను, నేను అట్లా ఇస్తాను అని అంటావా? ఎంతమంది సమాజంలో నిరుపేదలైన వారు, మిడిల్ క్లాస్గా ఉన్నటువంటి వారు, ఇంట్లో వారికి వ్యాధి వచ్చినప్పుడు అది మించినది ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినా సరే కింద మీద కింద మీద కింద మీద కింద మీద కింద మీద పడి కోర్చడానికి ఇష్టపడతారా? ఇష్టపడరా? అలా కోర్చుకోతే ఏమైపోతుంది? ఆ ఇంట్లో ప్రాణం దాని భక్తి అక్కర్లేదే, చదువు అక్కర్లేదే, సంస్కారం అక్కర్లేదే, ప్రాణము చెప్పండి, ప్రాణము. ప్రతి సాధారణమైన మనిషి కూడా ప్రాణం విలువ తెలుసు. ఎంతైనా ఖర్చు పెట్టి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతారు. నానా తిప్పబడైనా సరే సంకోచుకొని ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఆశపడతారు. దానికి భక్తి అక్కర్లేదు. ప్రాణములకి మనుషులు అంత త్యాగం వేస్తూ ఉంటే మరి ఆత్మను రక్షించుకోవాలనుకున్నట్లయితే ఆత్మ దేహంలోని ప్రాణము కన్నా చిన్నదా, పెద్దదా, తక్కువ, ఎక్కువ? వ్యాధి ఆపరేషన్కి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టమంటే డాక్టర్కి అవుతుందంటే అంత డబ్బు ఇస్తున్నావు. ఓ డాక్టర్ ఉన్నారు, ఆయన రూపాయి తీసుకోడు. ఏంటి? రూపాయి తీసుకోకుండా వైద్యం చేసి ఎలాంటి వ్యాధులను బాగు చేస్తాడు. ఎక్కడ సాధ్యం కానీ వ్యాధి చేస్తారో బాగు చేస్తాడు. ఫీజు రూపాయి తీసుకోడు. కానీ అక్కడ ఒక కాలేజీ కడుతున్నారు, ఇక అనాథ శరణాలయం కడుతున్నారు, లేదు ఓల్డేజ్ హోమ్ కడుతున్నారు, లేదా ఇంకేదో సమాజానికి చేస్తున్నారు. దానికి డొనేషన్ కావాలని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను పేషెంట్ దగ్గర నేను రూపాయి తీసుకోను, నీకు డొనేషన్ ఇవ్వడానికి దగ్గర ఏమీ లేదు. ఎంత 10 లక్షలు కాదు, 1 లక్ష కోటి రూపాయలు ఖరీదాన్ని వ్యాధులు ఇస్తారు, ఊరికి నేను బాగు చేస్తాను, డబ్బులు తీసుకోను, కాబట్టి నేను ఏమీ ఇవ్వలేను నీకు అని అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే డాక్టర్ గారు మీరు ఏమీ డబ్బు తీసుకొని అంటున్నారు, మీకు అంత త్యాగం అన్నది. ఇక ఇష్యూ చాలా దయనీయమైనటువంటిది. ఇది చాలా దయనీయమైన దయనీయమైన భక్తి మన కలవారు ఉన్నారు. కాబట్టి మీరు ఒక్క పని చేయండి, ఈ వ్యాధికి 1 కోటి రూపాయలు అవుతాయి, కానీ వాళ్ళకి అది ఆ యొక్క సామాజికమైనటువంటి పని చేయడానికి మరి నీ వ్యాధికి 1 కోటి రూపాయలు అవుతాయి, నేను రూపాయి తీసుకోవడం చేస్తాను కదా. కానీ వాళ్ళు వచ్చి ఎంత విలువైన ప్రాజెక్ట్ చేస్తున్నారట,
దానికి డబ్బులు కావాలట. నేను ఇవ్వలేలాగా లేవన్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే మీరేం తీసుకోవద్దు, ₹1,00,00,000 ఇటు వ్యాధికి 50,000 మాకు ఇస్తే మీరు వాళ్ళకి వైద్యం చేయండి వాళ్ళని అన్నారు. నేను తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకున్నాడా? వాళ్ళు తీసుకున్నారా? ఇంతకుముందు ఎలా చేశాడు? ఉచితంగా చేశాడు. ఇవాళ వాళ్ళు ఇంత చారిటీతో ఎంత త్యాగం చేస్తాం అంటున్నారు కాబట్టి దానివల్ల చాలా మందికి మేలు పొందుతారు కాబట్టి దానికి బట్టి అసలు లేవంటే మరి ఈ ప్రాసెస్ చేంజ్ అయ్యారు. డాక్టర్ గారు చాలా మంది మీ దగ్గరికి వస్తారు కదా, చాలా మంది వస్తారు, డబ్బున్నోళ్ళు కూడా వస్తారు కదా అని చెప్పినప్పుడు ₹1 తీసుకున్న డాక్టర్ గారు ఈ డబ్బు ₹1,00,00,000 అవుతుంది, 50 లక్షలు ఇచ్చిన వాళ్ళకి డబ్బు ఇచ్చిన వాళ్ళకి వైద్యం చేయమన్నారు. కాబట్టి మీరు ఆ దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి ఆపరేట్ చేయొచ్చయ్యా, మీరు ఫ్రీగా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రీగా చేయండి అయ్యా, వాళ్ళు మాకు ఇచ్చేటప్పుడు మాకు ఇచ్చారయ్యా అని స్ట్రిప్ తీసుకురండి, నేను చేస్తాను అన్నాడు. అప్పుడేం చేస్తావు అన్నా? వెళ్ళిపోతావా? ఇస్తావా? ఎందుకు వెళ్తాడు? వెళ్తావా? వెళ్ళు. ఉచితముగా బాగు చేశాడు డాక్టర్ గారు. ఇప్పుడు ఉచితంగా ఉన్నాడు ఉచితంగా చేయడానికి. ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రజాక్షేమం కొరకు ఇలాంటి గొప్పదాన్ని చేస్తున్నాం అన్నారు. దానికి ఈ ప్రాసెస్ చేసుకుని డాక్టర్ గారు మీరేం తీసుకుని మీరు అంటుకోవద్దు. అసలు ఈ ప్రాజెక్ట్కి ఎంత డబ్బు అవుతుంది కాబట్టి మీరు ఈ పని చేయండి. ఇది చాలా పెద్ద వాళ్ళు వస్తారు, ఉచితంగా చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళు వస్తారు, ఉచితంగా చేస్తున్నారు, కాబట్టి ఈ సర్వీస్ చేయండి అని చెప్తే ఆయనకి అంటుకోదు కాబట్టి సరే అన్నాడు. కేసులు రాస్తారా మానేశారా? పేషెంట్లు వస్తారా మానేస్తారా? డబ్బున్న కూడా మానేస్తారా? నాకు వాడు చెప్పాడు కానీ ఏమడరా, చెవుడా, గర్వమా? మరి దేవునికి నీ ధనం ప్రాధాన్యత కాదు. ఇక్కడ ధనం పాపము కాదు, బంగారం పాపము కాదు, ఆస్తి పాపము కాదు, సంపాదించుకునే పాపం కాదు, అది కలియుడ పాపం కాదు, ఒక మెడలో ఉండడం పాపం కాదు, ఒక బంగారం వేసుకోవడం పాపం కూడా నేను అనడం. కానీ వాటిని ఉంచుకో. అంతకన్నా విలువైనటువంటిది, అంతకన్నా ఎక్కువ నువ్వు ప్రేమించింది నీలో ఉన్న నీ స్వభావం. అర్థమైందా? అర్థమైంది చెప్పండి. Not the money, not the gold, not the welfare, but sin is so great. పాపము కన్నా, శరీర ఆశ కన్నా, నేత్ర ఆశ కన్నా, జీవపడు దమ్మము కన్నా ఖరీదైనది ప్రపంచంలో. చెప్పండి ప్రపంచంలో చెప్పోయా? ఏది ఏది పక్కన కూడా చెప్పించు. చెప్పండి, పర్వాలేదు. దేవుడికి డబ్బు కావాల్సింది. ఆస్తి కావాల దేవుడికి. ఊళ్ళో ఉంటే కానుకలే వాళ్ళు, న్యాసాంతం ఇవ్వాలా? అక్కర్లేదు. ఏమివ్వాలి మరి? ఏమివ్వాలి? అన్ని రకాల పాపల కన్నా మిన్నగా పాప స్వభావం అయితే ఉన్నాయో ఆ స్వభావం కన్నా ఖరీదనేది ఏదీ లేదు. కెన్ యూ గివ్ అప్ యువర్ నేచర్? ఈ స్వభావం ఇవ్వగలవా? ఏమివ్వదు. ఈ స్వభావం ఇవ్వగలవా? నీకున్నటువంటి 100 కోట్ల ఆస్తి ఉంటే అన్ని ₹5 నీకు ఆస్తి ఉంటే 500 కోట్లు అదంతా దేవుడికి ఇచ్చేసాయి. వాళ్ళని వెళ్ళవు. బైబిల్ చెప్తాను. తప్పిస్తే పొరం వెళ్తావా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు? ఏ బాధలు చెప్పాడు? ఈజ్ గాడ్ ఫర్ మనీ? ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ మనీ? వాట్ యు ఫీల్? వాట్ యు థింక్? వాట్ యు ఆర్ టాకింగ్? మనీ ఈజ్ ఇమ్మెటీరియల్. చెప్పండి. మనీ నిమిత్త మాత్రము.
పిచ్చి పిచ్చి అని మనసులో పెట్టుకుని నిందలు వేసుకుంటూ దేవుని విమర్శించుకుంటూ నువ్వు నరకానికి వెళ్ళమా. చెప్పింది వాడు కాల్చబడి దాని దేవుని అప్పగించినను నరకానికి వెళ్ళిపోతాడు. తన ఆస్తి అంతా వేరే పనికి ఇచ్చినాను యేసు ప్రభు లంచబడి కాదు, ధనము కాదు కావాల్సిందే. ఎవరికన్నా దేవుడు నిన్ను నీవు 100% పక్కన పెట్టుకున్నా, నిన్ను నువ్వు 100% పక్కన పెట్టుకున్నా, ప్రతి ఒక్కరు 100% పక్కన పెట్టుకున్నా God can do wonder. God can do wonder. ఏమనుకున్నా ఎర్రసముద్రం పైన చేయాలంటే ప్రపంచంలో ఏ సైన్స్ సిస్టమ్ ఈ దేశం ఉన్న పనికొస్తుందా? Can anybody? Can money can? Engineer can? Knowledge can? No. God can do anything. దేవుడు ఏదైనా చేయగలను. దేవుని కార్యములకి నీవు అక్కర్లేదు, నేను అక్కర్లేదు, నీ త్యాగం వద్దు, నా త్యాగం వద్దు, ఏమి అక్కర్లేదు. మరి ఇస్రాయేల్ సైన్యమును ఆ యోర్దాను దాటి తవకు తీసుకెళ్ళడానికి మరి ఎన్ని వందల వేల కోట్లు అయితే అది జరుగుతుందండి. సముద్రం పైన చేసి ఆనకట్ట కట్టడం డబ్బుతో జరగాలి. మనిషి చేయాలంటే డబ్బుతో చేయాలి. మరి దేవుడు డబ్బుతో చేశాడా? మనుషులు సహకారంతో చేశాడా? కొండ సహకారంతో చేశాడా? నా సహకారంతో చేశాడా? మనుషులు కావాలా? మనిషి సహకారం కావాలా? మనిషి యొక్క త్యాగం కావాలా? మనుషుడు కావాలా? ఏమొచ్చింది అక్కడ? మాటతో, తలంపుతో, ఆశతో, ఆలోచనతో ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలడు. వితౌట్ యూ, వితౌట్ మీ, మనుషులు లేకుండా ఇవన్నీ దేవుడు చేయలేదా? మనుషులతో చేశాడా? గోదావరి దగ్గర ఆనకట్ట కట్టాడు సరాతర్ కాటన్ గారు. మరి ఎంత ఎన్ని వేల కూలీలు పనిచేశారు అక్కడ? ఎంతకాలం పనిచేశారు? మరి దానికి ఎవరు చేశారండి? యోధాన్ని పై తీయడానికి ఎవరు చేశారు? ఒక మనిషి అన్న ఉన్నాడా? ఒక్క మనిషి ఉన్నాడా? ఆనాటి దేవుడు ఈనాడు కూడా దేవుడే. కానీ నీవు భక్తి సందర్భంలో నీవు లేకుండా ఐగుప్తు బానిసత్వ మనుషులు విడిపించి కానాను దేశంలోకి తీసుకెళ్ళగలిగినాడు దేవుడు. ఆ ప్రమేయం లేకుండా తీసుకెళ్ళగలిగాడు. కానీ నిన్ను పనులుగా దేవుడు తీసుకెళ్ళాలంటే నీ ప్రమేయం లేకుండా తీసుకెళ్ళాడు. ఇంపాసిబుల్ గాడ్. గాడ్ నీడ్స్ యు. నీ హస్తము లేకుండా, నీ కమిట్మెంట్ లేకుండా, నీకు ఇష్టం లేకుండా, నీవు అడుగు లేకుండా, నీవు లేకుండా, నేను అనేదాన్ని ఇవ్వకుండా ఏమివ్వాలి దేవునికి? నేను అనేది ఇస్తే ఇంకెంత కావాలి? నేనేది ఇస్తే ఇంకేముంది ఇవ్వడానికి? వచ్చి తన కన్యత్వం నుంచి చేస్తే ఇంకేమి ఇవ్వలేదు అయిపోయింది. బంగారం వెండ కోట్ల మిలియన్ల బిలియన్ల ఏమి ఇవ్వాలి? ఏముందా? ఏం మిగుల్చుకుంది? మిగుల్చుకుందా? ఏం మిగుల్చు? ఏమి లాస్ట్ ఎవ్రీథింగ్ అంతా పోగొట్టుకున్నది. వేరే జాగ్రత్తగా అటు ఇటు కలిసి ఊరుకున్నాను. ఇక్కడ పోయి కూడా అప్పుడే నా పాయింట్ బాగానే పోయింది. ఇక్కడ నీవు కన్యత్వం పోగొట్టుకోవడం అనేటువంటిది అది ఎలాంటిదో ఆధ్యాత్మిక కోణంలో నువ్వు కాపాడుకోవలసినటువంటిది నీ హృదయమును
భద్రంగా కాపాడుతాం. స్త్రీ అయితే కన్యత్వం కాపాడుకోవాలి. నువ్వు పనులు వెళ్ళాలనుకుంటే నీ హృదయమును ఒక్కసారి డ్యామేజ్ అవుతుందా? ప్రతిరోజు వేసే పని చేస్తేనా కన్యత్వం పోయింది ఒక్కసారిగా పోతా, ఒక్కసారిగా పోతుంది. భౌతిక కన్యత్వానికి ఎంత విలువనదో ఆధ్యాత్మిక కన్యత్వం దానికి తలంపులు, చూపులు, ఆశలు, కోరికలు, రాతలు, చేతలు, క్రియలలో కోపము, తాపము, కేకలు, బొబ్బలు, అరుపులు, గురుపులు, తలుపులు, ఇన్ని రూపాల్లో మనం కాపాడుకోవడం వ్యక్తిని అన్నిటికన్నా భద్రముగా హృదయమును కాపాడుకో. ఒకటేగా హృదయం కాపాడుకోవడం అంటే అంతేనా? ఇంకేమన్నా ఒకటేనా? ఒకటోదా? అంటే అన్నిటికంటే హృదయం బద్దం కాపాడు ఒకటేనా కాపాడుకుంటేది? ఒకటా? అబ్బో ఎన్ని ఏకలతో అవనండి దాని దాని యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఏకలైతే. ఇప్పుడు ఒంటరిగా వాగులేసి తీగ లాక్కుంటావా? నన్ను పనిపనుడు అంటాడు. ఆడు నన్ను పనిపనుడు అంటాడా? పనిపంది అమ్మాయి అంటాడా? అని డాష్ 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 అంటే ఆ మాట చెప్పచ్చు కదా. నా బయట పోగొట్టు ఆ మాట మేడ పోగొట్టుకుంటా. అన్నిటికన్నా ఒకవేళ ఒక వ్యక్తి స్త్రీగా పుట్టి యవన కాలంలో జీవించి పెళ్లి కూడా చేసుకోకుండా 99 సంవత్సరాలు జీవించి 100 సంవత్సరాలు జీవించి 100 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ కన్యత్వానికి డ్యామేజ్ లేకుండా కాపాడుకుంటే వాడి పనులు వెళ్తుందా వెళ్ళదా? పొరపాటు వెళ్ళదు. అది భౌతికం. వినండి, అది భౌతికము. ఆధ్యాత్మికములో స్పిరిచువల్ వాల్యూని కాపాడుకో. కన్యత్వం అనేది భార్యభర్తల మధ్య కన్యత్వానికి పోతుందా? బయట పోతుందా? పరాని దాంట్లోకి పోయేది విశ్వాసి. ఆ కేడు తాళం వేసే రానేమోహన్ ఎవరిని రానేమోహన్ తాళం వేయండి. చెప్పండి ఎక్కడ? కానీ ఇక్కడ పరా అనేటువంటిది వ్యక్తిత్వాన్ని పాడు చేస్తేనే పాడవుతుంది. తనాన్ని దానిలో పాడవుతుంది అనడానికి వీలు లేదు. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, రక్షించబడి విశ్వాసకు హరించినటువంటి వల్ల నీ హృదయాన్ని ఎవరేం చేయకుండానే ఎవరేం అనకుండానే ఈ సహజ స్వభావమే కోపము, తాపము ఏదో నీలో ఉన్నట్లయితే ఆ స్వైకృతాపరాధం అన్నట్లుగా ఆ స్వభావమే ఈ ఆత్మీయ కన్యత్వాన్ని చెప్పు. వేరే వ్యక్తి అక్కర్లేదు, దీనికి పరాక్కర్లేదు. పర అంటే పరపురుషుడే పర ఇక్కడ. కానీ బాధ్యత కూడా పరానగా దేవుని సంబంధం కానిటువంటిది ఏ తలంపైనా, ఏ ఆశ అయినా, ఏ కోరికైనా, ఏ మొక్కువైనా, ఏ ఇష్టమైనా ఏది వచ్చినా దేవుని చిత్తానికి విరుద్ధమైంది. దాని పేరు హౌ యు ఆర్ హ్యాపీ. మీరు ఎలా సంతోషంగా ఉంటున్నారు? నలుగురు సంతోషంగా ఉన్నా, మీరు ప్రార్థన చేసుకున్నా వినపడదా? నాకు వినపడుతుంది, మీకు వినపడలేదా?
ఆలోచించు. ఎక్కడున్నా ఉన్నా ఒంటరిగా పెట్టారు. అమ్మగారు ఏ రాత్రి అడిగి వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు, మధ్యలో చూస్తే కనపడలేదే, ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడ మనతో కలిసి చేసుకోవచ్చు కదా. ఆ సబ్జెక్టే ఏంటి 10 మందితో కలిసి ప్రార్థన చేస్తాను. యేసుప్రభు శిశువుతో కలిసి ప్రార్థన చేసేవాడు. అభ్యుడైపోయినే ముఖ్యమైన శిశువుతో కలిసి ప్రార్థన చేసేవాడు. అదే తర్వాత ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన ఆ కరోనాగా ఉన్నప్పుడు విజయవాడలో కూడా ఏ సంవత్సరం కప్పులు ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు, అన్ని పని మార్చి పొందాడు, అది మొగల పని చేసుకునేవాడు. తర్వాత ప్రభు నమ్మకం తర్వాత ఈ కొడవల కొద్ది తయారు చేసి అమ్ముకునేంత కాకుండా అమ్ముకుని తయారు చేసుకుని అమ్ముకుంటూ ఉండేవాడు. అతను విజయవాడలో ఉండేవాడు. మరి పిల్లలు ఉన్నారు అతనికి. ప్రతిరోజు ఆ డీజిల్ ఆఫీసులోకి వెళ్ళి ఆ రైల్వే డిపార్ట్మెంట్లో సాయంకాలం పూట ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు. నేను వెళ్ళాడు కాబట్టి నాకు కలిసేవాడు అతను అక్కడ. ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన లేకుండా నువ్వు పనులు వెళ్తావా, వచ్చి అతను ఏం నువ్వు చేసే పని. దేవానికి ఆహారం ఎంత అవసరమో నీది కూడా అంతే అవసరం. రెండు సైమల్టేనియస్గా ఉండాలి. ఏకాంత ప్రార్థన. ప్రభు సన్నిధిలో ఏకాంతముగా హృదయాన్ని కుమ్మరించుకుంటా. నన్ను ఎవరేమన్నా పబ్లిక్గా అన్నా ఇది ఫోన్లో పడుతుంటారంటే చాలా అవన్నీ పడుతున్నారని అంటారు. కానీ నాకు అసలు చూపించాము, నేను చూడను, అది చూడలేదు కూడా. అది నాకు అనవసరం. అలాంటి వ్యక్తి కనపడే సరే ఆ మాత్రం కోలిసి బుద్ధి పెడతాను. మీకు ఎప్పుడైనా పెట్టిన ముందు పెట్టలేదు. అలాంటి వాళ్ళు అయితే పెడతాను నేను. అలాంటి వాళ్ళు బుద్ధి పెడతానికే నాకు ప్రేమ వస్తుంది. ప్రేమించే వాళ్ళు ప్రేమించడం కాదు, మేలు చేసే వాళ్ళకి మేలు చేయడం కాదు. క్రీస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసు క్రీస్తులు ఎంతమంది ఉన్నారు? పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు స్వరూపం సంపూర్ణంగా ఏర్పడిన వారు మాత్రమే లోపలికి వెళ్తారు. మళ్ళీ క్రీస్తు స్వరూపం సంపూర్ణంగా ఏర్పడిందా? ఒక్క మాట అంటే పడతావా? ఒక్క మాట అంటే పడతావా? గుంజుకుని 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 గుంజుకుంటూ గుంచడం, గుంజుకుంటూ గుంచడం అని గుంజుకోవడం, మళ్ళీ గుంచడం. 5 రోజులు అంటున్నాడు పౌలుగా మారేసిన సౌలు. ఒకప్పుడు నాలో నేనే ఉన్నాను, ఇప్పుడు నా యందు క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ జీవించేది నేను కాదు, నేను కనబడుతున్నాను కానీ నేను కాదు. నాలో ఆయన ఉన్నాడు. పైకి నేనే కనబడుతున్నాను. లోన ఆయనే, నేనే కాదు. హింసకుడు, దోషకుడు, హానికుడు ఇప్పుడు కూడా 3 ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ మాట అన్నప్పుడు 3 పోయినాయా? మరే ఎలా వెళ్తావు నువ్వు పరలోకానికి? దేని బట్టి వెళ్తాను అనుకుంటున్నావు? ఎవరు చెప్పారు నువ్వు పరలోకం వెళ్తావని? ఎవరు చెప్పారు నీకు? మీరు కూర్చున్నప్పుడు చెప్పారా? అందరూ తరగతి వచ్చి పరంగా వెళ్తావు, పరంగా వెళ్తావు, పరంగా వెళ్తావు చెప్పారా? నీకు ఎవరు చెప్పలేదే. మరి ఎందుకు అనుకుంటున్నాను? దేవుడు చెప్పాడా? ఎలా అనుకుంటా పరంగా వెళ్తానండు? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పాలా? మరి ఎందుకు నాకు నేనే అనుకున్నా ఏంటి? మరి నేనే అనుకుంటున్నా. నో, అలా కాదు.
కాబట్టి కన్యత్వం అనేటువంటిది ఎలాంటిదో మనం విన్నాం ఇప్పుడు. ఆధ్యాత్మిక కన్యత్వం అనేటువంటిది అది ఎలాంటిదంటే, ఈ బైబిల్ని అన్ని పాపాలు, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో, ఒక వ్యక్తి పాడు చేసేది పాప కన్యత్వం పోయేదా పడేదా. రెండో వ్యక్తి అక్కడ చదువుకున్న వ్యక్తి, అందమైన వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, డబ్బు లేని వ్యక్తి, అది ఎలాంటి వాడైనా సరే అనవసరం, వ్యక్తిత్వం పోతుందా పోవట్లేదా. అలాగే ఆధ్యాత్మిక కోణంలో విశ్వాసం ఏంటి వల్ల ఒక తలంపు, ఒక చూపు, ఒక ఆశ, ఒక కోరిక, ఒక స్వభావము, శరీర సంబంధమైన స్వభావములు, శరీర స్వభావము, శరీర నైజము, శరీర తత్వములు, ఎన్ని ఉన్నాయో, వందల రకాలు ఉన్నాయి. పాపం అంటే ఒకే పాపము అనేక రకాల్లో ఉన్నది, అనేక రూపాల్లో ఉన్నది. నాకు షుగర్ ఉందంట, డాక్టర్ షుగర్ తినొద్దన్నారు, తీపి తినొద్దన్నారు, మంచిదే. మరి రోజు అట్టే కొడుకు చెప్తాం, డైలీ ఏం చెప్తామంటే నేనే తింటానన్నాడు. అదేంటంటే డాక్టర్ షుగర్ తినొద్దు అన్నాడు, షుగర్ తింటే షుగర్ పెరుగుతున్నాడు, అట్లే తిన్నాను. షుగర్ అనే దానిలోనే షుగర్ ఉందా? అట్టికెళ్ళ షుగర్ లేదా? చెప్పండి, ఎన్నికలో లేదు షుగర్. అరే ఏంట్రా చెప్తే ఏంట్లేదండి, సున్నోడు తిన్నాడు, మా ఆయన డాక్టర్ తినొద్దన్నా, డాక్టర్ షుగర్ ఉందన్నాడు. షుగర్ ఉందా? షుగర్ తినట్లేదండి, షుగర్ తిన్నానండి. ఇప్పుడు నేను చెప్పు తిన్నా అంటే సున్నోడు తిన్నా నేను, అంటే సున్నోడు తిన్నాను, షుగర్ నేను తొందరకి తిన్నాను. సున్నోడులో కలిసిందా కలిసిందా షుగర్? మరి అట్టికెళ్ళి కూడా కలిసిందా? అట్టికెళ్ళి షుగర్ అయిపోయారా? అది మ్యానుఫ్యాక్చర్డా? మరి ఇంకేం దానికి ఏమైంది? ఆ స్వీట్ అనే కంటెంట్ దానిలో, ద కంటెంట్ ఆఫ్ ద సిన్ ఈజ్ మెనీ ఫార్మ్స్. ఇట్ ఈస్ ఇన్ మెనీ ఫార్మ్స్. అనేక రూపాల్లో ఒకే పాపం అనేక రూపాల్లో. అంటే చెప్పారు షుగర్ తినొద్దన్నా, తినట్లేదు. టీ తాగుతాడు, రోజు 5 సార్లు టీ తాగుతాడు. టీ అనే దాన్ని కలుస్తుందా కలగదా? మరి టీ తాగుతుంటే షుగర్ అంటే ఏంటి? షుగర్ అనేది టీలో ఉందన్న సంగతి వాడికి ఇక్కడ ఎప్పుడు కాలేదు. నేనేదో అది అనుకున్నావు, కానీ తెలియకుండా నువ్వు దాన్ని చేస్తున్నావు. తెలియకుండా వేరే రూపంలో దాన్ని షుగర్ తింటున్నాడు. షుగర్ అంటే షుగరే కాదు, షుగర్ అంటే బెల్లమే కాదు, ఆ తీపని కంటెంట్ ఏ రూపంలో ఉన్నా సరే అది షుగరే. అబద్ధం అనేది ఎన్ని రకాలు ఉంటాయి. పచ్చబద్ధం ఉంటుంది, కనిపించబద్ధం ఉంటుంది, ద్వారబద్ధం ఉంటుంది, పచ్చబద్ధం ఉంటుంది. कड़ी पचती जाके पच जाके कड़ी पचती जाके द्वार जाके पड़ी जाके गगल पड़ी जाके अभी जाके स्टेजेस వేరు. ప్రతి పాపానికి స్టేజెస్ ఉన్నాయి. డైరెక్ట్ వేరునే. ఎవరీ సిన్ ఈజ్ ఇన్ అదర్ ఫార్మ్స్. ప్రతి ఒక్క పాపం కూడా ఒక డైరెక్ట్ రూపంలో కాదు, కానీ అనేక అనుబంధ రూపాల్లో ఉంటుంది. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన సంఘం, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం చదువుకున్న భాగంలో చేసినట్లయితే కన్య ఏంటండి? ఆధ్యాత్మిక కన్యత్వం. ఆధ్యాత్మిక కన్యత్వం. నువ్వు కాపాడు నువ్వు ఒక్కసారి పాడేసావు. కాపాడుకున్నంతసేపు కన్యత్వం కాపాడుకున్నావు. ఏ రూపంలో? నోటిని అదుపులో ఉంచుకున్నావు. బరస్ట్ అయిపోయావు. ఇప్పుడు ఇక్కడ కన్యత్వం అనేది ఒక్క ఆ కోణంలో ఆలోచిస్తున్నావు. తల్లి నువ్వు, తండ్రి
అది ఒక్కటే కన్య, భౌతికంగా అది ఒక్కటే. బైబిల్లో కూడా ఆ పాపం అనేటువంటిది డైరెక్ట్ వెళ్ళడం కాదు, దేర్ ఆర్ ఇన్ అదర్ ఫార్మ్స్. వ్యభిచారం చేయకపోవచ్చు కానీ వ్యభిచారం మనస్సు వారికి ఉన్నది అన్నాడు. వ్యభిచారం లేదట, ఏమన్నది? వ్యభిచారం మనస్సు వారికి ఉన్నట. వ్యభిచారం ఎంతో వ్యభిచారం మనసు ఉన్నా కానీ అదే అంతేనట. వాడు కత్తి పెట్టి 10 కోట్లు పెట్టి వాడు చంపేశాడు. ఆ పేరేంటి? అంతలో మర్డరిస్ట్. ఇంకోటి కత్తి తీసి ఎమ్మడ పట్టి వాడు చంపుదామని, ఎంత ఎమ్మడపడ్డా ఎంత ఎమ్మడపడలేదు, అటు దొరకలేదు, ఎందుకంటే చంపలేడు. ఈడేవాడు అటెంప్ట్ మర్డర్. మూడో వాడు టికెట్ ఎలా అన్నాడు, కారు కాంట్లో టికెట్ తెస్తారు. ఏంటి కనకంతుంది ఏంటి, కొబ్బరి పండుగ తెచ్చుకున్నాను చేసిన పదవా, ఏదో కొబ్బరి పండుగ కొన్ని అడుక్కుంటా పొలం అడుక్కుంటాను కొనుక్కున్నాం. మా నిజమే మరి చేసి తీసుకున్నానండి. పొజిషన్ నైఫ్ చేసి కత్తిని కలిగి ఉండడమే అది ఉపయోగించినా ఉపయోగించకపోయింది సార్. కాబట్టి ఇక్కడ మర్డర్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి? చంపడం ఒకటి, చంప ప్రయత్నం చేయడం ఒకటి, ఆ వస్తువుని నువ్వు అబద్ధం ఆడకపోవచ్చు, అబద్ధపడే మనస్సు నీకు ఉండవచ్చు. అబద్ధం అనేది అబద్ధం ఆడితే అబద్ధము, అబద్ధం ఆడకపోయినా అబద్ధం అనేటువంటి తత్వం అనే మనసు ఉన్నా కానీ ద పొజిషన్ ద సేమ్. ఎంత డీప్ అండ్ డెప్త్గా ఉంది వాక్యం అనేది. సరే త్వరగా ముగిస్తాను, ఇష్టపడతాను. కానీ ప్రభుత్వ ప్రియమైన సంగమా, ఈ రాత్రికాల సమయంలో భౌతికమైన కన్యత్వమే కాదండి, ఆధ్యాత్మికమైన కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో ఒకటి కాదు, 10 కాదు. శరీర కార్యములు ఏమో స్పష్టమైన శరీర కార్యం 1, 2 చాలా ఉన్నాయా? 15 ఉన్నాయంట. ఆ 15లో ఏదో ఒక్కటి మన జీవితంలో ఉన్నా ఏమన్నట్టు? ఏమన్నట్టు? శరీర కార్యములు ఏదో ఒకటి ఉన్నా శరీరం అంటే పాపతత్వము ఉన్నట్లే. అనుబంధమైన రూపాలలో డైరెక్ట్ అబద్ధం ఆడకపోవచ్చు నువ్వు, లేకపోతే నిజమే చెప్పవచ్చు, పదాలు నోట్లోనే పెట్టకపోవచ్చు. రోజు డైలీ అటుకెళ్ళి తింటాడు, దాకా షుగర్ తినలేదు కానీ అటుకెళ్ళి తిన్నా సరే షుగర్ తింటే ఎంత దెబ్బ వస్తుందో వాడికి, ఎంత పెరుగుద్దో కూడా అంతే. ద అదర్ ఫార్మ్, ద సేమ్ షుగర్ ఇన్ అదర్ ఫార్మ్స్, వేరే వేరే రూపాల్లో కూడా ఆ షుగర్ ఏమవుతుంది, డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వ సంగమా, నీవు పరలోకి వెళ్ళాలనుకున్నట్లయితే, పరలోకి వెళ్ళాలనుకున్నట్లయితే నీ శరీరంలోని పాపముల యొక్క లేక పాపాల దాని యొక్క ఆ మూలములు అనేటువంటివి, పాపము దాని అనుబంధము, పాపము దాని అనుబంధము, అబద్ధము అనుబంధమైన అబద్ధములు, మోసము అనుబంధమైనది, కోపము అనుబంధమైనది. ఎన్నోనే ప్రతి దానికి మరి దీన్ని బట్టి చూస్తే ఎంతగా నీ హృదయాన్ని దిద్దుకోవాలి. షుగర్ తింటేనే షుగర్ పెరుగుతుందా? షుగర్ ఉన్న కంటెంట్ ఏ తిన్నా కానీ పెరుగుతుందా? డాక్టర్ గారు ఎలా ఎంత ఉందండి బీపీ, షుగర్ ఎంత ఎక్కువ ఉందండి, ఏం తింటున్నావు? షుగర్ నోటి పెట్టలేదు. మా ఆడినాడేమో మేర ఏ రూపంలో షుగర్ తినలేదు మా ఆయన, కానీ ఇవన్నీ తింటాడయ్యా. మరి ఇంకేమయ్యా, మరి ఇంకేమయ్యా? షుగర్ అనే కంటెంట్ ఉన్న పదాలు ఏది తిన్నా కానీ అటుకే కూడా తిన్నాయ్యా. అతిసేపు అన్నం తింటాను, తెల్లగా వైట్ రైస్ లేదా ఉందా మరి
నేను ఏమి షుగర్ కంటెంట్ ఉన్నాయి కూడా ఏమీ తిట్టలేదండి. కరెక్టే కదండి, బెస్టే కదా. నేను వాకింగ్ చేయండి, నేను తట్లా కూర్చొని అట్టగా ఉంటానండి 24 గంటలు. మరి ఇప్పుడు షుగర్ లేదు, అనుభవం లేదు, ఏది లేదు, మరి ఎందుకు పెరిగింది? వాకింగ్ ఎక్సర్సైజ్ కావాలి. నేను మూతులు కూర్చున్నాను, ఎప్పుడు ముట్టలేదు, ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అంటుకోలేదు, చాలా శుద్ధంగా పని చేసుకుంటున్నాను. ఏమైనా చూద్దా సేమ్ అట్లా. కానీ ఎక్సర్సైజ్, ప్రార్థన చేయడం ఒక ఎక్సర్సైజ్, ఏకాంత ప్రార్థన ఒక ఎక్సర్సైజ్. ఇవన్నీ ఏంటి ఎక్సర్సైజులు. తట్టలాగా కూర్చొని ఇవన్నీ మానేసి తట్టలా కూర్చొని వెళ్ళిపోతాం పొరలోకి. ఎడగెళ్తావు నీవు? ఎలా సాధ్యం నీకు? ఎలా సాధ్యం అవుతుంది నీకు? ఎంతమంది సీఎం అయినా, పిఎం అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, జడ్జి గారు అయినా, మీరు ఇల్లు చూస్తే పొద్దున పోయి ఎక్కడ ఉన్నారంటే వాకింగ్కి వెళ్ళారు. కార్లు ఉన్నాయిగా. ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు అందట్లేదు అనుకోండి. మరి ఇప్పుడు లాప్లైనా కొనుక్కుంటాను కానీ నడవడం మాత్రమేనా? ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఎంత అవసరమో, ఏది తిన్నా ఏది తినకపోయినా ఎక్సర్సైజ్ అనేది ఎంత అవసరమో, ఆధ్యాత్మిక పనులు కూడా సహవాసము, ప్రార్థన ఎందును, ఐక్యమందును, పరిచర్యను ఎడతెగకుండా ఉంటారు. సరే, కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో సంఘంలో మనం కూడుకున్నాము, చాలా సంతోషం. కానీ ఎన్ని అనుభవ రూపాల్లో మన దేవుని చేతం చేరిన వారుగా ఉంటున్నాము. ఎంతమంది నువ్వు సాక్ష్యం చెప్తున్నావు? ప్రతి దినము కనీసం ఒకరికి ఇద్దరికి అయినా సరే నేను సాక్ష్యం చెప్తాను అన్నట్టు చేయొద్దాను. ఒక్కటి చేయలేక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఏంటి? స్పిరిచువల్ ఎక్సర్సైజ్ లేకపోతే స్పిరిచువల్ షుగర్ వస్తుంది. నీకు ఏ షుగర్ చెప్పండి? స్పిరిచువల్ షుగర్ వస్తుంది. సమరేందుకు స్పిరిచువల్ షుగర్ రాలా? ఎందుకని? సాక్ష్యము ఒక మనిషికి సాక్ష్యమా? ఇండివిజువల్ సాక్ష్యమా? సమాజానికి సాక్ష్యమా? సమూహానికి సాక్ష్యమా? మీటింగ్ పేపర్ హ్యాండ్ చేసిందా? మైక్ పెట్టుకుందా? అనౌన్స్మెంట్ చేసిందా? ఫ్లెక్స్లో అతికించిందా? చెప్పండి, ఏమి ఆమె బాడీ నా సోర్స్. ఆమె దాని ప్రవేశం దేవునికి ఆత్మ, జీల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది మౌనంగా వంచలేదు. ఇంట్లోకి వెళ్ళి తలకాయ మొహం వేసుకోలేదు. స్ట్రైట్ అవే తిన్నగా నడి 4 రోజులు బజార్కి వెళ్ళిపోయింది. ఒక దెమ్మ నిలబడిపోయింది. ఆ పేటంతా వినబడేలాగా హై పిచ్చిలో కేక వేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడడానికి చూపించింది. మీరు ఎవరైనా మంచి వస్తువు కొనుక్కున్నా, మంచి లాగేసుకున్నా, మంచి బట్ట కట్టుకున్నా సరే ఇతరులు చూడాలన్న మనసు వస్తుందా కదా? సమరీ స్త్రీకి ఆమె మార్పు పొందిన తర్వాత ఆమె మౌనంగా ఉండలేక, ఆ ఆనందాన్ని భరించలేక, ఆనందం పొంగి 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 పొరలి ఏం చేసిన వీధిలోకి వెళ్ళినప్పుడు నేను చేసేవాడిని. ఏం చేసావమ్మా? చిన్నసేం చేసిందా, పెద్దదే చేసిందా? చెప్పబోయా అంతకన్నా పెద్ద మాట్లాడుతుందా?
ఉందా? ఆడపిల్లకి లేదు కదా. మరి అది మినహాయించి మేము అలాగే కొంచెం మాట్లాడితే మామూలుగా అసూయ ఉంటుంది కదా. నాకు ఎక్కువ మాట్లాడకపోతేనే నాకు చెప్తుంది అంటే ఏంటంటే సోది. దాని పేరేంటి? సోది. అమ్మా నువ్వు సోది చెప్తున్నావు అమ్మా, నువ్వు చెప్పే సాక్ష్యం అంతా సోదేనా? నీ ముచ్చట్లన్నీ సోదేనా? సోది చెప్పలేదు. సమరైజ్రే కొండ కొండ విడిచిపెట్టాలి. కొండ బద్దలు కొట్టింది. అక్కడే ఆ కొండ వదిలేసింది. ఏ కొండ? గుట్టైన కొండ. ఏ కొండ? గుట్టైన కొండ విడిచిపెట్టేసింది. ఏ కొండ పట్టుకొచ్చేసింది? ఏం చేసింది? తన పొద్దు తీరంతాన్ని ఒక్కసారి వాళ్ళు పగలగొట్టింది. కొండ బయలుదేదా లేదా? రెండోసారి ఉందా లేదా? లేదా 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 జలదినము వినులే, జలదినము పగిలేకుండా కాదు. ఇది కుట్టే కొద్దిగా దాని శబ్దం పెరుగుతా తగ్గుదా? ఇంకా పెరుగుతుంది. ఇది సాక్ష్యం. కాబట్టి దయచేసి మీరు గమనించండి. మీరు పనులకు వెళ్ళాలనుకున్నట్లయితే, పనులను అడుగు పెట్టాలనుకున్నట్లయితే అది ఎప్పుడు నీకు సాధ్యమవుతుందంటే నీవు కన్యత్వబద్ధంగా కాపాడుకోవాలి. మనస్సాక్షిని, యథార్థతను, పరిశుద్ధతను, నీతిని, న్యాయమును, ధర్మమును, కనికరమును, ప్రేమతత్వమును, ప్రేమకు గుణలక్షణములు వాటన్నిటిని నీవు కాపాడుకోవడమే ఆత్మీయ వజ్జినిటిని కాపాడుకోవాలి. చివరి మాట, రక్షించబడి విశ్వాసంలాగా ఈ పరలోకానికి వెళ్ళాలనుకున్నట్లయితే, అది నీకు సాధ్యం కావాలనుకున్నట్లయితే నీవు నీ మూలములను, నీ శరీరంలో మూలంలో దాక్కునేటువంటి ఆ మూలములని, నైజములను బయటికి తీసుకొచ్చి పారవేస్తే, అవి కాల్చివేస్తే అప్పుడు నువ్వు ఎలా తయారైపోతావు తెలుసా? ఎలా తయారైపోతావు? సమృద్ధిలాగా తయారైపోతావు. జక్కీలాగా తయారైపోతావు. జక్కి ఏం చేశాడు? ఏం నేను ఎవరి వద్ద అన్యాయంగా ఏమి తీసుకున్నానా వారికి నాలుగంతను. మరి ఇంకోటి ఆస్తిలో సగం చేయడం. మిగిలిన మళ్ళీ మిగిలిన దానిలో ఏం చేశాడు? ఒకటికి 4 అంతలు ఇచ్చేసాడు. ఏం చేస్తే ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నాడు? ప్రభువుని. ఆస్తిలో సగం వెళ్ళిపోయింది. ఒకటికి 4 అంతలు ఇచ్చేసాడు. ఏం మిగిలి ఉంటుంది తన దగ్గర? ఏం మిగిలి ఉంటుంది? ఏం మిగిలి ఉంటుంది? అమ్మ పిల్లలందరికీ అన్నబడేసింది, కూర ఇచ్చేసింది, పిల్లలకి భోజనం పెట్టింది, కొత్తగానే భోజనం పెట్టింది, అందరికీ భోజనం పెట్టేసింది, అందరూ తినేశారు, అందరి పిల్లలు కడిగేసింది. అమ్మ ఇంట్లో కూర్చుని అన్నం తింటారని. అన్నం ఉంది కానీ కూర లేదు. కూర ఉంచుకోవచ్చు కదా, కూర ఉంచుకోవచ్చు కదా, ఏం ఉంచుకోవాలి అంతా వేసేసింది. అని అన్నం తీసుకుని కూర సెట్లో వేసి ఇలా తిప్పి అప్పుడు తింటారు. దేనికి? దేనికండి? తల్లి ప్రేమ. తల్లి ప్రేమ. పనులను వెళ్ళాలనుకుంటే జక్కి అంతా వడ్డించేశాడు. మరి ఎలా బతికాడా అంటే అన్నం కాస్త దేళ్ళు వేసుకున్నాడు, కూర సెట్లో వేసుకుని, కూర ఉందా వేసుకోవడానికి పల్లెల్లో లేదు. మరి ఏముంది? కూర చెట్టు ఉంది. సో మనుషులో కూర ఉందా? మరి ఏం చేశాడు? అది ఆ పని చేయండి. పొలం వెళ్ళాలనుకుంటే ఆ పని చేయి, ఆ పని చేయి. నీ గత స్వభావం అన్నిటినీ కూడా
మీ సహజ స్వభావం అన్నింటిని కూడా తీసి అవతల పారవేసి ఏం చేయాలి నువ్వు? ఆ మినిమం అనే దాన్ని కూర వేసుకుని తింటే రుచా, ఆ కూర చెట్లో అన్నం వేసుకుని తిప్పుకుంటే రుచా, రోట్లో నూనె పచ్చడి రోటి పచ్చడి ఇంత తీసి తింటే బాగుంటుందా? అంత అయిపోయిన తర్వాత అన్నం తీసుకొని రోట్లో వేసి ఇచ్చి అంటే తింటే బాగుంటుందా? దాని గురించి తెలుసా మీకు? కృష్ణ చేయాలంటే అబ్బో దాస్తా పనులు చేయలేదు. యెహోవా దయాళుడని చూచి దయచేసి మాట్లాడుతున్నాను. నా ఆశ మీరందరూ పొలం వెళ్ళాలని, మీరందరూ పొలం వెళ్ళాలని. అది నా ఆశ, అది నా మొత్తం, అది నా చూస్తున్నా, అది నా యాగని. దాన్ని ఎన్ని పేర్లు పెట్టాలో మరి ఈ విధానం మార్చుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వలేదు. చచ్చిపోతే మారుతానేమో, కానీ బ్రతికినంత వరకు మీకు అనుకూలంగా బాగా చేసుకుని నాకు రావాలి చేయాలనుకుంటున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదు. మంచిది రావాలనే కదా. మా బంధు ఒక ఆయన ఉన్నాడు, పీటర్ పాలని, ఆఫీసర్గా పనిచేసేవాడు. రైతు కుటుంబం పుట్టిన 4 5గా పనిచేసేవారు. ఈయన మంచి పాటలు పాడతాడు, ఆయన భార్య మంచి భక్తురాలు, ఈయన బాగా పాటలు పాడతాడు. ఏమన్నా మరి అందరూ భూషణ తాతయ్య గారు మరి భక్తి చేస్తున్నారు కదా, సేవ చేస్తున్నారు కదా, సేవలు మార్చుకుంటున్నారు కదా, నువ్వు కూడా పొందొచ్చు అంటే నేనా పొందడం ఏంటి? నేను ఎట్టైనా పొలం చేస్తాను అనేవాడు. ఎట్లా డాడీ అంటే పంచి కట్టేవాడు కదా అత్తగారు. ఆయన వెళ్ళిపోతుంటే ఆయన కాలు కింద పుచ్చుకొని ఏడాడుకుంటే వెళ్తాను మళ్ళీ. కాలు పాటలు పడకుండా కాలు పుచ్చుకొని వెళ్తే అయిపోతుందా? అనుభవాలు పట్టుకోవాలా, మెట్లు పట్టుకోవాలా, లోతులు పట్టుకోవాలా? దయచేసి గమనించండి. ఒకవేళ నువ్వు పనులకు వెళ్ళలేకపోతే, ఒకవేళ పనులకు వెళ్ళడానికి మిస్ అయిపోతే, ఎందుకు మిస్ అయ్యేవో ఆ లిస్టు నీకు ఇస్తే, అంటే ఎందుకు పనులలో మిస్ అయిపోయా అనుకుంటే దేవుడు అన్న ఒక లిస్ట్ ఇచ్చాడు నీకు. ఈ లిస్టు నువ్వు చేయలేదు కాబట్టి నేను నరకానికి వెళ్ళిపోతున్నావమ్మా, దేవునితో వీటితో ఎత్తపడలేదమ్మా, ఇదమ్మా కారణం అని చెప్తే 5 నిమిషాల్లో ఆ లిస్ట్ అంతా తయారు చేసేసింది నేను రిటర్న్ ఇచ్చేయడానికి. వెళ్తా కదా అదే చెప్తుంది చెప్పండి. నెక్స్ట్ అనేది లేదు దీనిలో. ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళాడు లాజరు పరలోకానికి. సెకండ్ అటెంప్ట్లో వెళ్ళడానికి ముందుకు వచ్చాడు ఎవరు? ధనవంతుడు. కానీ వెళ్ళాడా? ఆ ప్రయత్నం చేయలేదా? ప్రతిలాడలేదా? ఎంత ప్రతిలాడాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఆ ఏడిసేదంటే అక్కడ ఏడిస్తే ఎక్కడ భూమి మీద ఉన్నప్పుడే ఏడిస్తే, ప్రాణం పోకుండా ఏడిస్తే నిజంగా అబ్రహాం పక్కన కూర్చునేవాడు. మరి ఇప్పుడు మొదలుపెట్టాడు ఏడుపు? దుర్జనులు రాకముందే, వీడియోలో సంతోషం లేదు చెప్పే సంవత్సరంలో రాకముందే ఈ సృష్టికర్తను. ఇప్పుడు అకస్మాత్ చచ్చిపోతున్నారు కదా కొంతమంది, తెలియకుండా కూడా చచ్చిపోతున్నారు కదా. అకస్మాత్తుగా చచ్చిపోతే దేనికి దూరం అయిపోయావు? దేనికి దూరం అయిపోయావు? భార్యకి, భర్తకి, పిల్లలకి, చెప్పు, నీ ఆస్తికి, నీ సుఖానికి, నీ సౌఖ్యానికి. నీ మనసు రోజు ఖాళీగా ఉంటుంది ఏంటరా? మరి చచ్చిపోయి సమాధానం మనసు ఖాళీగా ఉంటుంది ఏమవుతుందండి? అవదా? ఇప్పుడు కనపసిన ఇన్స్టిట్యూట్ తిరిగి కూడా రాత్రులు కాపలా కట్టడానికి ఇప్పుడు తిరగాడా? ఉన్నాడా? ఓన్లీ 1 ఛాన్స్.
దిస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడనే దినంలో ఒక్క దినం ఉపయోగించుకుంటే సార్లు పొలం పెడతాను, ఒక్క దినం ఉపయోగించుకుంటే సార్లు పొలం వెళ్ళిపోతాను. ఆ ఒక్క దినం బ్రతికొండగా ఉపయోగించుకోలేదు, కానీ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆ దినాన్ని ఉపయోగించి ఆశించాడు. కానీ దొరికిందా? ఒకటి దొరికిందా? మధ్యరాత్రిలో 1 గంటకి నువ్వు నిద్రపోతున్నావు, కొట్టాడు, తలుపు కొడత కాదు, నిన్నే కొట్టాడు. మొహమే పెట్టాడు కత్తి. ఇస్తావా చంపేయమంటావా? నేను ఇవ్వను, చచ్చిపోతే అన్నా చేయొద్దండి. ఆయన లేడని అన్నోడు చేయొద్దండి, మా ఆయన అడుగుతాను అన్నోడు చేయొద్దండి. క్షణంలో ఏం చేస్తావు? తీసుకో బాబు, నా ప్రాణం జోలికి మాత్రం అన్నీ తీసేసుకో, నాకు పర్వాలేదు. నా ప్రాణం జోలికి నీవు దేని ఎక్కువ ప్రకటించింది? తన ప్రాణం రక్షించుకొని కోరువాడు. ఇందాకే ప్రాణం రక్షించుకునే ఆశపోయింది కదా, అన్నీ దక్కినాయి కానీ ఏం పోయింది? తన ప్రాణం రక్షించుకునేవాడు దానిని అంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. సాధ్యమా? ఈ త్యాగం నువ్వు చేయగలవా? ఈ త్యాగం నువ్వు చేయగలవా? నేను వస్తుంటున్నారు ఇందాక మనగారు ఎవరు బాబురావు ఎవరు అయ్యా విజయవాడ వెళ్తున్నాయి కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు అయ్యా మ్యాగజైన్ సంగతి చెప్పండి అయ్యా అన్నాడు. నువ్వేనా? మన మ్యాగజైన్ సంగతి చెప్పండి అయ్యా అన్నాడు. ఎంత మ్యాగజైన్? 500? 30 రూపాయల? కుమార ఇడ్లీ ఎంత? అక్కడ నువ్వు చెప్తావు హోటల్లో, నాకు ప్లేట్ ఇడ్లీ ఎంత? 50 రూపాయలు అంట. ఒక ప్లేట్ ఇడ్లీ ఖరీదు చేయలేదమ్మా. ఏది? నెలకి ఎన్ని మ్యాగజైన్లు ఇతరులు పంచి పెడుతున్నావు ఉచితంగా? యూజువల్గా హాస్టల్లో స్వీపర్గా పనిచేస్తావు అమ్మాయి, అమ్మాయి పేరేంటి? భాగ్యం. స్వీపర్ నెలకి 50, 100 కొని ఊరినే పంచి పెడుతుంది. ఒకసారి కాదు, ఇచ్చు మనం చెప్పాము పని ఏమన్నా. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఎందుకు చేస్తున్నా పని? కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఏముంది నీకు భారం? ఒక్క చీర ఎంత ఖరీదు ఉంటుంది? మంచి ఖరీదు పెట్టి కొనుక్కుంటే 10,000 ఉంటుంది అమ్మా. 10,000కి ఎన్ని మ్యాగజైన్లు వస్తాయి? ఒక్క చీర 10,000 పెట్టి కొనుక్కుంటున్నావు, మంచిదే. ఆ 10,000తో ఎంత ఉంది మ్యాగజైన్? లెక్కేవయ్యా ఎన్ని? 32, 30 ఎన్ని? 3,300. ఒక చీర ఖరీదు అంతా 10,000. ఈ 10,000తో ఈ మ్యాగజైన్ కొట్టి ఎంత కొనాలి? 10,000 కొనాలంటే 300 మ్యాగజైన్లు వస్తాయంట. నువ్వు కట్టుకున్న చీర బాగుంది 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 పొలానికి వెళ్ళాను, చూసినాడు ఎంతమంది వెళ్ళేది పొలానికి. నేను చీర కట్టుకోవద్దు దాంట్లో నన్నే పొడమ కానవసరంగా. సంవత్సరం ఒక చీర, సంవత్సరం ఒక పండగ కట్టుకునే చీర కట్టుకోవడం మానేసి, కొట్టడం మానేసి దాన్ని ఇలా మార్చి అప్పుడు సంవత్సరం ఏమి ఇచ్చినట్టు అవుతుంది? 300 1000 100. నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చు ఇతరులకి సహాయపడేదిగా ఉందా? నిన్ను తృప్తిపరచుకోవడానికి, ఇతరులు తృప్తిపడేగా? అలా కాదు. ఏంటి మారు మనసు? రక్షణ విలువ నీకు అర్థమైందా?
రక్షణ సువార్త విలువ నీకు అర్థమైందా? డాక్టర్ జయశంకర్ ఉండేవాళ్ళు, ఫేమస్ డాక్టర్ స్టేట్ మొత్తం మీద. అది ఏ ఊరు ప్రయాణం చేస్తున్నా సార్ రైల్లో అది పెట్టుకున్నాడు బ్యాగ్. అంటే ఆ కంపార్ట్మెంట్ ఎంతమంది 40 మంది కాగితం అమౌంట్ ఇచ్చేవాడు. అది కూడా ఇస్తారు కదా, మోసం ఇది దొంగలు ఉన్నాడు అలా ఇచ్చేవాడంటే అది స్టేటస్ ఏమైంది తెలియదు. ఇల్లు అంటే ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ డాక్టర్స్కి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడానికి ఒక ఇన్వైట్ చేస్తే వెళ్ళేవాడు. వెళ్తాడు ఇదే పని. పిచ్చోడా పిచ్చోడా, నీ రక్షణ విలువ నీకు తెలుసా? ప్రభు విలువ నీకు తెలిసిందా? ప్రేమిక రక్షణ సంగతి నీకు తెలిసిందా? అని విశ్వాసం రక్షించబడతారని నీకు తెలిసిందా? ఆలోచించండి. తను ఖైరంతా దాచుకొని మాట్లాడు తన ఖరీదంతా దాచుకొని ఏమన్నామ్మాయి అంతయు అంత కొంత అంతయు అమ్మి అప్పుడు ఆడు ఎట్లేదంట ఒక వ్యక్తి పొలం వెళ్ళాలంటే ఏం చేయాలంటమ్మా? సార్ తెలియదు అంతయు అమ్మి ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని కొనాలంట. దేన్ని? పొలంలో రాజ్యాన్ని ఎలా కొనుక్కోవాలి? కలగ లేని అమ్మన్నాడా ఉన్నది అమ్మన్నాడా? దేనికోసం ఏమమ్మే? ఇప్పుడు నీ లిస్ట్ చెప్పి దేవుని కావాలి దేనికోసం ఏమమ్మే? అందరినీ ఏంటి చెప్పు సార్. కొన్ని అమ్మలేదు, కొన్ని కొన్నాయి అమ్మంటే అయ్యని చెప్పు. అయిపోలేవా? కొన్నాయి పడలేవా? అక్కడ షాప్ కొనాలని ఉన్నాను కొనలేదా? పోడ కొట్టుదయ్యా కొనవా? నీకు గుర్తు చెప్తే గుర్తొస్తుందా? జక్కయ్య ఎంత అమ్ముకున్నాడు, అంత కుప్ప 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 వేసుకోవాలనుకున్నాడు. కుప్ప వేసుకున్నాడు. ప్రభుకి ఆత్మలో వచ్చేపాటికి కూర్చొని ఆ గద్ద తెలిసాడు. ఇటు రావాలి ఇంకా 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 ఇన్కమింగ్ 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 అంత ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కడ? అవుట్ గోయింగ్ ఎక్కడ? ఎందుకు ఇదంతా దొరుకుతుంది చెప్పరా నీకు? నీవు శరీరాశ నేత్రాశ జీవితంలో నిండిన మూలాలను నువ్వు అమ్మలేదు. అవి నీలో ఉన్నాయో కాబట్టి ఎన్ని తాపత్రయం. ఆ 3 అమ్మేస్తే ఇంత ఫలం వెళ్ళాలంటే ఎన్ని అమ్మనక్కర్లా. దేన్ని అమ్మాలి? శరీరాశ నేత్రాశ ఈ 3 అమ్మేది ఎన్ని ఉంటాయా? ఈ తోలపీలు ఉంటుందా? ఉంటాయా? మరి ఎందుకు ఉంటాయి? ఏంది కాబట్టి ఈ స్వభావం అమ్ముకుంటే చాలు. మంది ఏంటి స్వభావం అమ్ముకుంటే కుక్క వెళ్తుందండి. అరే అమెరికాలో పడింది ఛార్జీలు కట్టి నాతో పాటు కుక్కను తెచ్చాను ఇక్కడికి. అయ్యో అని ఏడుస్తున్నామా? ఏంటమ్మా ఏడుస్తున్నామంటే నేను కుక్కను తెచ్చుకున్నాను కానీ కుక్క తోవ తెచ్చుకున్నాను మర్చిపోయినాయి అన్నట్టు. ఏం తెచ్చుకోవడం? ఏదో ఒక్కటి ఇదే అందంట. అది తోప ఉండగా దాన్ని అన్నాడు అట్లా. సూతామస్ వచ్చినప్పుడు ఏం చేసింది దాసు? సూతామస్ అమ్మలేదు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం తెచ్చుకోండి? కుక్కను తెచ్చుకోండి. కుక్క అంటే కుక్క తోక ఉంటుందని
నార్మల్స్ అంటే కుక్క ఉండాలి కానీ తోక ఉండకూడదు. చెప్పు ప్రార్థన చేసుకుందాం.